రీసెంట్గా ఏషియా కప్ స్క్వాడ్ రిలీజ్ అయింది. దాంట్లో శ్రేయస్ అయ్యర్ అయితే సెలెక్ట్ చేయలేడు. ఎందుకు సెలెక్ట్ చేయలేడు అని ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆకవర్ చూడండి. అలానే లైక్ చేయండి నచ్చితే కనుక. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మొదల్లో పెడదామా? అసలు ఎందుకు తను సెలెక్ట్ అవ్వలేరు? పర్ఫార్మెన్స్ ఇవ్వాలనా? ఇచ్చాడు. పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా స్క్వాడ్లో కానీ అలానే స్టాండ్ బై ప్లేయర్స్లో కూడా ఛాన్స్ ఇవ్వాలన్నా అంటే మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కూడా సార్ని ఎందుకు సెలెక్ట్ చేయాలన్న అజిత్ ఠాకూర్ గారిని అడిగితే ఇచ్చిన సమాధానం తన తప్పు కాదు, మా తప్పు కాదు అని చెప్పారు. ఇది ఎవరి తప్పు? దీనికి మాత్రం మీరే చెప్పాలి అని చెప్పారు. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాక సెలెక్ట్ చేయకుండా అలానే స్టాండ్ బై ప్లేయర్స్ కూడా లేకుండా ఉండాలంటే ఇంకా శ్రేయస్ అయ్యర్ని అయితే తొక్కేస్తున్నారు T20 ఫార్మాట్లో. అంతెందుకు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు తనని డ్రాప్ చేయాలని BCCI అయితే అనుకుంది. రోహిత్ శర్మ మాట్లాడితే వాళ్ళని స్క్వాడ్లో అయితే వేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ అలానే మ్యాచ్లు కూడా ఆడిచ్చారు. శ్రేయస్ అయ్యర్ని క్లియర్గా తెలుస్తుంది. కావాలని పక్కన పెడుతున్నారు సెలెక్టర్స్. ఇదైతే మంచిది కాదు. ఏషియా కప్లో అసలు ఇంపార్టెంట్ కాదు, కానీ T20 వరల్డ్ కప్లో కూడా తను డ్రాప్ చేస్తే మాత్రం చాలా పెద్ద తప్పు అయితే చేస్తుంది ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ సెలెక్టర్స్. T20 వరల్డ్ కప్కి రేటింగ్ చేయాలి. శ్రేయస్ అయ్యర్ని యాడ్ చేయాలా వద్దని. యాడ్ చేయకపోతే చాలా పెద్ద మిస్ అవుతుంది. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చూడండి ఒకసారి. రంజీ ట్రోఫీలో చాలా మంచిగా ఆడాడు. అరౌండ్ 90 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు. స్మార్ట్ అండ్ విజయ ట్రోఫీలో కూడా చాలా రన్స్ స్కోర్ చేశారు. రేట్ ఆఫ్ 170. IPL లో వచ్చేసి 604 రన్స్ కొట్టారు. స్ట్రైక్ రేట్ ఆఫ్ 175. IPL యాజ్ ఏ కెప్టెన్ గా 3 టీంలు అయితే ఫైనల్ వరకు తీసుకెళ్లారు శ్రేయస్ అయ్యర్. ఇంత చేసిన సెలెక్టర్స్ తనకి మొండి చేయి చూపిస్తున్నారు. ఇప్పుడు తన ఏజ్ కూడా 30కి అయితే రీచ్ అయిపోతుంది. స్క్వాడ్ అయితే గెలవచ్చు, కానీ వరల్డ్ కప్ లో మాత్రం శ్రేయస్ అయ్యర్ రావాల్సిందే. తెలిసిందే ఇండియా టీంలో T20 లో ఎస్పెషల్లీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. తనని కనీసం స్టాండ్ బై ప్లేయర్స్ లో కూడా పెట్టలేడు. శ్రేయస్ అయ్యర్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలానే కనుక ఎక్కడైనా నచ్చుంటే లైక్ చేయండి. అరక్షణం పని అంతే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.